ఒకప్పుడు గ్లామర్తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ 6 ఏళ్ల క్రితమే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2020 అక్టోబర్లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఫిల్మ్స్ కి రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ పై సనా ఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా మ్యారేజ్. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటి నుంచో కోరుకున్నదే. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్ తోనే బయటికి రావడం చూసి జనాలు ఏవేవో అనుకుంటున్నారు. అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా. నేను అదే ఎంచుకున్నాను. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నిటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపు వారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ ఖర్చును భరించిందని చెప్పుకొచ్చింది హీరోయిన్ సనా ఖాన్. తెలుగు సినిమాల్లో గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి సినిమాల్లో నటించారు. ఇలా హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. హిందీ బిగ్ బాస్ 6వ సీజన్ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.